మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ అంటే చరిత్ర సృష్టించిన వాళ్ళు, చరిత్రలో శాశ్వతంగా సుస్థిర స్థానం సంపాదించుకున్న కేసీఆర్ స్వయం ప్రకాశకుడు. రేవంత్ రెడ్డి పారాసైట్ పరాన్నది విమానం కలిసి కావాలని కేసీఆర్ గారు తెలంగాణ అనడానికి వీలే రోజులలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమాన్ని హిమాలయ శిఖరాల అంత ఎత్తుకు తీసుకుపోయి తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలం అద్భుతంగా పాలించినటువంటి గొప్ప నాయకుడు. అందుకనే ఆయన స్వయం ప్రకాశం, ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన నాయకత్వంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ సామెత ఉన్నది కదా, చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు. ఏ పార్టీలో ఏ చరిత్ర ఉంది రేవంత్ రెడ్డికి? ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు, నేను అక్షరాభ్యాసం చేసింది బీజేపీలో, కాలేజ్ చదువుకున్నది తెలుగుదేశం పార్టీలో, మధ్యలో బీఆర్ఎస్ లో ఉన్నది మర్చిపోయాడు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అటువంటి ఒక పార్టీని, ఒక సిద్ధాంతాన్ని, ఒక విధానాన్ని నమ్ముకోక అవకాశం కోసం పరాణ పుట్టులాగా సైన్స్ లో మనం అందరం చదువుకున్న పారాసైట్స్ ఎక్కడైతే ఎవరో తయారు చేసిన దాన్ని అనుభవించడం పారాసైట్స్ యొక్క లక్షణం. అట్లనే కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎవరు అనుభవించాల్సినటువంటి హోదాను అనుభవిస్తూ భయంకరమైనటువంటి ప్రేరణ. ఈయనున్నంత కాలం కేసీఆర్ ఫ్యామిలీని అధికారంలోకి రాకుండా చూస్తున్నారు. బహుశా గ్యారెంటీగా ఆయన మాటల్లోనే ఉన్నది, నేను దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారు. 3 సంవత్సరాల తర్వాత లేదా 2.5 సంవత్సరాల తర్వాత ఎక్కువ 3 సంవత్సరాలు అధికారంలో కొనసాగుతూ తర్వాత అధికారంలోకి వచ్చేది రేపటి సూర్యోదయం అంతటి నిక్కచ్చి నిజం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నీకు ఓటేస్తారు? నీ భాష చూసా? అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తారు. అంటే ఒక ప్రభుత్వాన్ని కానీ ఒక నాయకుడిని కానీ అధికారంలోకి రావడానికి కొన్ని ప్రాతిపదికలు, కొన్ని విషయాలలో ప్రజలు ఆకర్షకులు కావాలి, వాళ్ళ విధానాలను నచ్చాలి. ఏ విషయంలో నువ్వు ప్రజలు మెప్పిస్తా ఉన్నావు? ఆయన భాష విషయంలో బహుశా పాత్రికేయ మిత్రులు కూడా సుదీర్ఘకాలం పాటు అనేక మంది ముఖ్యమంత్రుల భాషని పరిజ్ఞానాన్ని చూసినటువంటి అనుభవజ్ఞులు మీరు. ఆయన మాట్లాడినటువంటి మాట మేము కూడా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నాం కాబట్టి ఏ నాయకుడు కూడా ఇంత దిగజారినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అందరూ చరిత్ర చదువుకుంటారు, అందరూ అనుభవాన్ని పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. బహుశా మీరు ఇంట్లో అన్ని సామెతల పుస్తకాలు పెట్టుకున్నట్టు ఆ సామెతల పుస్తకాలు చదివి ఊగటప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈయన అధికారంలోకి శాశ్వతమైనటువంటి భ్రమంలో ఉన్నాడు కదా. దేనికి శాశ్వతత్వం వస్తుంది? మీరు మాట్లాడిన మాటలేంటి? లాభులతున్నారు, కళ్ళు మీకు గోళీలు, పేగులు గొడవ వేసుకోవడం, బిల్లాలంగా, తర్వాత లంక బిడ్డల్ని అనుకోవడం, వీటిని వల్ల ప్రజలు హర్షిస్తారు. వీటిని చూశారు అధికారం ఇచ్చేది. ఒకటి భాష వ్యవహారం బాగలేదు, రెండవది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అది గ్యారెంటీలు కావచ్చు లేదా హామీలు కావచ్చు. ఇక్కడ మేము వేదిక మీద చాలా మంది బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఉన్నాం. ఏం చెప్పిండు బీసీల విషయంలో? 40 నిమిషాల్లో మాట చెప్తే ఘోరాతి ఘోరంగా
బీసీలకు ద్రోహం చేసిందో చూసింది. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతానని చెప్పి 2 సంవత్సరాలు గడిస్తే 40,000 బదులు 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినటువంటి దాఖలాలు. అంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని విషయం మళ్ళీ అధికారంలో తీసుకొస్తారా? గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలు ఎన్నికల హామీల కంటే భిన్నంగా కేసీఆర్ గారు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను పెరుగుతున్నటువంటి ఆదాయానికి అనుగుణంగా పెంచబడినటువంటి సంపదను పేదలకు పంచేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని మేనిఫెస్టోకు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలకు భిన్నంగా అమలు చేసినటువంటి మాట వాస్తవం. అటువంటి స్కీముల్లో మీకు తెలుసు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు వారు అమలు చేస్తారు. కేసీఆర్ ఇచ్చిన నేను ఇందాక భూపాలపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తాము. అక్కడ ఒకరిద్దరు మాకు తెలిసినటువంటి వాళ్ళు డెలివరీ అయిందంటే వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆరోగ్య నెలకెన్ని ప్రస్తుతం అవుతున్నాయమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ప్రమాణాలు 200 శాతం 190 210 యావరేజ్లో 250. మరి కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? ఆడపిల్లలు కూడా 13,000 ఇస్తున్నారా? మగపిల్లలు పుడితే 12,000 ఇస్తున్నారంటే అవేమి రావడం లేదు. అయినా మాకు ఓట్లు ఇస్తారు. మేము ప్రజల్ని వంచిన ద్రోహం తలపెట్టిన మంచి చేసినటువంటి కేసీఆర్లు రానియారు, ద్రోహం చేసినటువంటి మమ్మల్ని రాణిస్తానటువంటి కమిటీ కార్యాలయంలో పెంచుతా ఉన్నారు. మనం పక్క దేశాలు చూస్తున్నాం. జెడ్పీలు కావచ్చు, పుట్టిలు కావచ్చు, వాళ్ళు జీవితకాలం వాళ్ళ ప్రెసిడెంట్ సెల్ఫ్ డిక్లరేషన్ రాజ్యాంగాలు కానీ ప్రజలు కానీ ఎటువంటి మనకు అవగాహన లేదు. కానీ ఈయన దుర్మార్గం అసలు కేసీ మన రేవంత్ రెడ్డి గారి పాలనా నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం గడిచిన ఈ రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే అసలు నంబర్ 1 రేవంత్ రెడ్డి రెడ్డి విషయాన్ని మేము చెప్పడానికి వెళ్తాడు. చెప్పిన దానికంటే అద్భుతంగా ఎక్కువ స్కీములు ఇచ్చినటువంటి ఘనత, ఎక్కువ స్కీములు అమలు చేసింది ఎవరు అంటే కేసీఆర్ అయితే అత్యంత దారుణంగా ఘోరమైనటువంటి వైఫల్యం చెంది ప్రజల్ని మాటలతో మభ్యపెట్టి మసిమూసి మారేగాయని చెప్పేటువంటి చేసేటువంటి విధానాలను అవలంబిస్తూ రకరకాల ప్రయత్నాల ద్వారా ప్రజలను దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినటువంటి పాపాలు పోదు. ఈ కాలం రేస్ నుంచి అదేదో వృధా అయినట్టు చాలా సందర్భాల్లో మాట్లాడారు. నేను ఆ మెసేజ్ తీసుకొచ్చి ఆట ఆడి అది మాత్రం గొప్పదంటారు. అంటే దాన్ని చేస్తాను అది గొప్పది, ఇతరులు చేస్తే అది కాదు అనేటువంటి విషయం ఉండి దృష్టిని మరల్చాలి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, లేదా ప్రజల్లో చీత్కారం ఎదురైతా ఉన్నది కాబట్టి రకరకాల వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇన్ని రకాల చిన్న ప్రయత్నాలు చేసి ఇవాళ ఎవరు ప్రజల్లో మాట్లాడినారు, అసెంబ్లీలో మాట్లాడినారు. మీరు ఒక్కసారి రికార్డులు చూస్తూ తెలుస్తారు. కౌన్సిల్లకు వస్తారు, మేము వాళ్ళు బడ్జెట్ సందర్భంగా మాట్లాడినటువంటి విషయంలో క్లారిఫికేషన్స్ అడగకపోతే కూడా సమాధానం చెప్పకుండా సభను సరళ చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క విషయంలో కూడా జవాబుదారీతనం లేకుండా అన్ని విషయాల్లో ఘోరమైనటువంటి వైఫల్యం, మాటల రూపేణ కావచ్చు, హామీల రూపేణ కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీముల అమలు కొనసాగింపు విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఎవరికి సంబంధం లేదు. ప్రజలు ఈసరించుకునేటువంటి హిట్ కావచ్చు, అదేవిధంగా హైడ్రా కావచ్చు, అంటే అన్ని రకాల వైఫల్యాలకు లోనైనటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో
విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టినటువంటి ఏ ఒక్కరు కూడా దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఓపిక పెట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ. 1-2 సందర్భాల్లో మాట్లాడినటువంటి మాట వాస్తవం, కానీ ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం చేసేటువంటి నిర్వాహాన్ని ప్రతిరోజు లేదా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి విమర్శించడం అనేది ఆనవాయితీ. కానీ చాలా గొప్పగా హుందాగా జరుగుతున్నటువంటి అంశాలను సునిశ్చితంగా గమనిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ గారు పరాకాష్ఠగా నీటి విషయంలో జరుగుతున్నటువంటి దగాకు వ్యతిరేకంగా ప్రెస్ పెట్టి చాలా డీటెయిల్గా విషయాలు చెప్తే దానికి సమాధానం చెప్పడం పక్కన పెట్టి మళ్ళీ ఇందులో కూడా ఆయన నా పోలీసులు ఎక్కడైనా ముఖ్యమంత్రి సొంత పోలీసులు ఉంటారు. ఆయన ఇదివరకు అటువంటి గ్యాంగులు నడిపినటువంటి గూటాలు కబ్జాలు కట్టేటువంటి క్రమంలో ప్రైవేట్ సైన్యాలను నడుపుడు అలవాటు ఉన్నటువంటి మాటలు కాకపోతే ప్రభుత్వ పోలీసులు కానీ నా పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఈ రెండు నుంచి స్వీకరించేదారు. ముఖ్యమంత్రి ఎవరైనా బాధ్యతాయుతమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి ఎవరైనా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రక్షణను కల్పించడం అనేది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల విద్యుక్త ధర్మం. అది కాకుండా మెరిసిగా సానుభూతిగా అనుభవం కాకుండా కూడా మా ఇంటి వాళ్ళకు ఇచ్చిన అనేటువంటి అహంకార ధోరణితో నా పోలీసులు ఎక్కడ ఉండదు అనేటువంటి అహంకారంతో పూర్తమైనటువంటి మాట. ఇవన్నీ వెరసి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ జరిగిందో గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రం మొత్తం చూసింది. రకరకాలుగా అప్పటి వరకు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు, గెలిచే అవకాశం ఉన్నటువంటి వాళ్ళను పోలీసుల్ని రకరకాల ప్రలోభాలకు గురి చేసి కొన్ని చోట్ల ఎక్కువ వచ్చినంత మాత్రాన అది ఏ గెలుపు అనేది అల్టిమేట్ గా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీర్పు 5 సంవత్సరాల పాలన వైవిధ్యాన్ని బట్టి కానీ నిర్వాహాన్ని బట్టి కానీ ఉంటుంది తప్ప ఇతరత్ర కాదు. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని విమర్శించేటువంటి స్థాయి నువ్వు తలకాయ టికెట్ పెట్టి కాలం నీళ్ళు పెట్టినా కూడా నీ జీవిత కాలంలో కేసీఆర్ గారిని విమర్శించేటువంటి స్థాయి మీరు గాలం ఇష్టం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీలాంటి ద్రోహులు సమైక్యవాదంతో కుమ్ముపై తెలంగాణ జాతికి శాశ్వతమైనటువంటి ద్రోహం తలపెట్టే ప్రయత్నం చేస్తే మీ ద్రోహాన్ని ఎండగట్టడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి చావు రోజుల వరకు వెళ్ళినటువంటి త్యాగి కేసీఆర్ గారైతే ఆ రోజు ఏ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యాన్ని చాలా మంది మన సజీవ సాక్షులం. ఏ నాయకుడు ఎటువంటి పాత్ర పోషించింది అనేది ఇంకా తెలంగాణ ప్రజల మనోపరకాలంగా ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నది. ఆ రోజు జై తెలంగాణ అనగా తెలంగాణకు ద్రోహం చేసేటువంటి శక్తులతో కుమ్ముక్కై వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను సన్నగా పెట్టినటువంటి నీచ చరిత్ర ఇది. ఎవరి చరిత్ర ఏదో కేసీఆర్ గారు ఏం చేసిందో ప్రజలకు తెలుసు కాబట్టి మన రాబోయే రోజుల్లో గ్యారెంటీగా కేసీఆర్ పాలన, కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు అనుక్షణం తప్పిస్తా ఉన్నారు. రాజకీయ నాయకులకు ప్రజలకు నాకు కూడా తెలుసు. మొన్న తెలంగాణ భవన్లో చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది, కార్యకర్తల నాయకుల సమావేశం ఉన్నది అంటే తట్టుకోలేని జనప్రవాహం. అది ఇండికేషన్. అంటే ఈ ప్రజల్లో వస్తున్నటువంటి మీ పట్ల కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, బీఆర్ఎస్ పట్ల కేసీఆర్ పట్ల వస్తున్నటువంటి
సానుకూలతకు వెంపేలు పడి వ్యక్తిగతమైనటువంటి విమర్శల ద్వారా నాయకుల స్థాయిని తగ్గించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా ముఖ్యమంత్రిగా శాశ్వతం కాదు. కానీ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి ఉన్నతాన్ని గౌరవాన్ని దిగజార్చి రాజకీయ నాయకులు అంటేనే ప్రజలు ఒక రకంగా వాళ్ళు ఏకే భాగం కలిగి ఉన్నటువంటి మాటలు చరిత్ర క్షమించదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు 2 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడెప్పుడు మనకు దిశ దశ నిర్దేశనం చేస్తారా, ఎప్పుడెప్పుడు కొత్త కార్యాచరణ ఇస్తారా అనేటువంటి ఉబలాటంతో ఉన్నటువంటి విషయం కూడా ఆ రోజు కేసీఆర్ గారు క్లారిఫై చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రజలకు జరుగుతున్నటువంటి